హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. ఈరోజు వీడియోలో అయితే కనకమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి అయితే మేము డిసెంబర్ 31 వెళ్ళామన్నమాట. మార్గశిర మాసం అయిపోయిన నెక్స్ట్ డే వెళ్ళామన్నమాట. అందువల్ల అయితే చాలా ఖాళీగా ఉంది టెంపుల్ అయితే. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. మేమైతే పసుపు కుంకుమ చాలా ఎక్కువగా పట్టుకెళ్ళి దోశలతో అమ్మవారికి పసుపు కుంకుమతోనే అభిషేకం అయితే చేసామన్నమాట. అసలు చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది. మేమైతే 1 మంత్ నుంచి వెళ్దామని అనుకున్నా అవ్వలేదన్నమాట. అందువల్ల అభిషేకాలు అవి చేస్తున్నప్పుడు ఖాళీగా ఉన్నా సరే మేము వీడియోలు అవి తీయలేదు. నలుగురిమి పాలాభిషేకం అవన్నీ చేసామన్నమాట. చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది నాకైతే. అసలు మార్గశిర మాసంలో వచ్చినా సరే ఇలా అవ్వదేమో అనిపించింది నాకు. అమ్మవారు అందుకే అప్పుడు రానివ్వలేదేమో అనిపించింది నాకైతే. ఏది జరిగినా అది మన మంచి కోసమే అనుకుంటే బాగుంటుంది కదా ఏదైనా. నేనైతే అలాగే అనుకుంటాను. ఏం జరిగినా అది మన మంచి కోసమే అనుకుంటాను. ఇక్కడ అమ్మవారి టెంపుల్ దగ్గర అనమాట. నేనైతే చీర, గాజులు, పసుపు, కుంకుమ మేమైతే స్కీమ్ రన్ చేస్తున్నామని చెప్పాను కదా. దాంట్లో ఈ మంత్ ఏమో గోల్డ్ అనమాట, డిసెంబర్ మంత్. అప్పటికి ఇవ్వలేదన్నమాట. మేము తీసుకొని ఇక్కడ దండం పెట్టేసి ఇచ్చానమాట. ఎందుకో అలా అనిపించింది. గోల్డ్ తీసుకోగానే అమ్మవారికి దండం పెట్టినట్టు ఉంటుంది కదా అనేసి అయితే దండం పెట్టేసి అయితే ఇచ్చాము. లోపలైతే వీడియోస్ సరిగ్గా ఏమీ తీయలేదన్నమాట. దర్శనం అయితే చాలా బాగా అయ్యింది అసలు. అమ్మవారు అయితే నుయ్యిలో పుట్టారట. నుయ్యిలో పుట్టినప్పుడు లోకల్ వాళ్ళందరూ అమ్మవారిని తీసి ఒక దగ్గర ప్రతిష్ఠించారట. కానీ రోడ్ ఎక్స్టెన్షన్ చేసినప్పుడు మున్సిపాలిటీ వాళ్ళేమో రోడ్డుకి కొంచెం దూరంగా ప్రతిష్ఠించారట. అప్పుడు ప్లేగ్ వ్యాధి వచ్చేసి చాలామంది చనిపోయారట. అప్పుడు అమ్మవారిని తరలించడం వల్లనే అలాగ అయ్యిందనేసి మళ్ళీ యథాస్థానంలో పెట్టిన తర్వాత మళ్ళీ చాలా అంటే ఆ వ్యాధి తగ్గిపోయిందనమాట. అలా అన్నట్టు అలా జరిగిందట నిజంగా. అమ్మవారు కూడా స్వయంభూ అమ్మవారు అనమాట. అక్కడ లోకల్స్ మాత్రం చాలా భక్తితో చేస్తారు. ఇప్పుడిప్పుడు బయట వాళ్ళందరికీ కొంచెం కొంచెం తెలుస్తుంది సేవలు అవన్నీ. కానీ లోకల్స్ వాళ్ళైతే చాలా బాగా నమ్ముతారనమాట. నేను ప్రత్యక్షంగా చూసినది నేను చెప్తున్నానమాట. బయట వాళ్ళు నమ్మరు అని కాదు. ఈ విధంగా అయితే అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ అయిందనమాట. తర్వాత అయితే మేము పోర్టు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఇక్కడైతే కుంకుమ పూజలు అవి కూడా అవుతాయి. ప్రతి ఫ్రైడే అనుకుంటాను కుంకుమ పూజలు అవి అవుతాయి. ఇక్కడైతే షాపింగ్ కూడా ఉంటుంది. మార్గశిర మాసం వలన చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇక్కడైతే కొబ్బరి మిఠాయిని నెయ్యి చక్కీలాగా ఉంటాయన్నమాట. ఇవి ఈ సీజన్లోనే దొరుకుతాయి. ఇవి ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళామన్నమాట. షాప్స్ ఏవి అంతలాగా తీయలేదన్నమాట. ఇక్కడ నుంచి అయితే పోర్టు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. సాగర్దుర్గ టెంపుల్కి వెళ్ళే దారిలోంచి కనబడతారనమాట పోర్టు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కనబడుతుంది అనమాట. ఆ పోర్టు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి కూడా ఒక చరిత్ర ఉందన్నమాట. అక్కడైతే బోర్డు ఉంటుంది అనమాట. బ్రిటిష్ వాళ్ళు ఓడలో వస్తున్నప్పుడు ఓడ మునిగిపోతూ ఉంటే ఒక హిందువు ఏమో దేవుణ్ణి కోరుకుంటారంట ఓడ మునిగిపోకుండా కాపాడమని. అది అలాగా వస్తూ విశాఖపట్నం పోర్టుకి చేరుకుంటుందట. అక్కడ ఆ ఓడ పక్కనే ఒక విగ్రహం ఉంటుందంట. ఆ రాయిలాగా తగులుతుందనమాట. దాన్ని తీస్తే అదే వెంకటేశ్వర స్వామి అనమాట. అప్పుడు ఈ కొండ మీద అయితే ప్రతిష్ఠించారట. అక్కడ పెద్దవాళ్ళు అందరూ సహకరించి గుడి అయితే నిర్మించారట. తర్వాత అయితే దేవాదాయ శాఖ ద్వారా ఆధ్వర్యంలో జరుగుతుందంట ఇదంతా. ఇక్కడ కూడా ధనుర్మాస ఉత్సవాలు అయితే జరిగాయి అన్నమాట, జరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడ కూడా ధనుర్మాస ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి అన్నమాట. గోదాదేవి కళ్యాణ ఉత్సవాలు అనమాట. ఫస్ట్ అయితే వినాయక టెంపుల్ ఉంటుంది. మధ్యలో అయితే
ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటది. అక్కడైతే తమలపాకులతోని పూజ కూడా చేస్తున్నారు ఆంజనేయ స్వామిది. ఈరోజు వీడియో కూడా చాలా చిన్నదే. ఇక్కడైతే ఆషి, నేను, దీక్ష ముగ్గురము మ్యాచింగ్ యేసుకున్నామనమాట. మ్యాచింగ్ ఒకలాగే తీసుకోము. తీసుకున్న వాటిల్లోనే మ్యాచింగ్ వేసుకుంటామనమాట. ఇదైతే టెంపుల్‌కి కొంచెం ఒక 50, 60 అలా ఉంటాయన్నమాట మెట్లు. నేను చెప్పాను కదా! ఇదే స్థల పురాణం అనమాట. తర్వాత అయితే ప్రసాదం ఇచ్చారనమాట. ప్రతి వెంకటేశ్వర స్వామి టెంపుల్‌లోనూ ఈ ధనుర్మాసం అన్నాలు, పొంగలి, పులిహోర అయితే కంపల్సరీగా ఉంటది. తర్వాతయితే మేము చెన్నై షాపింగ్ మాల్‌కయితే వచ్చాము. కొంచెం అయితే షాపింగ్ చేశాం గానీ, వీడియో అయితే తీయలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.